త్రినేని సీరియల్ నటి పవిత్ర జయరాం వారం క్రితం జరిగిన యాక్సిడెంట్లో మరణించారు. ఈ విషయాన్ని తట్టుకోలేక ఆమె ప్రియుడు చంద్రకాంత్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరి మరణంతో ఇరు కుటుంబాలు శోక సముద్రంలో మునిగాయి. పవిత్ర మరియు చంద్రకాంత్ 4 సంవత్సరాల నుంచి లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారని చంద్రకాంత్ భార్య శిల్ప మీడియాకు వివరాలు వెల్లడించారు. పవిత్రతో పరిచయం కంటే ముందు తనతో ఎంతో అన్యోన్యంగా ఉండేవాడని, తనతో పరిచయం తర్వాత వారిద్దరి మధ్య చాలా విభేదాలు వచ్చాయని చంద్రకాంత్ భార్య శిల్ప మీడియాకు వెల్లడించారు. కాగా చంద్రకాంత్కు 2 చిన్న పిల్లలు ఉన్నారు. హీరోయిన్ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో తాను పెట్టే ప్రతి పోస్టు విషయంలో తన మాజీ భర్తతో ఎందుకు పోలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతు సంరక్షణ కోసం ఆమె విరాళాలు సేకరించగా ఓ నెటిజన్ ఆ పోస్టుపై కామెంట్ చేశారు. 10 ఏళ్లుగా జంతు సంరక్షణ కోసం సాయం చేస్తున్నా, దానికి నా మాజీ భర్తకు సంబంధం లేదు. నా పనుల గురించి పోస్టు పెడితే ఆయన ప్రస్తావన తెస్తూ కామెంట్ చేయకండని హీరోయిన్ రేణు దేశాయ్ నెటిజన్లను కోరారు. హీరో ప్రభాస్ గురించి హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ప్రభాస్ కలిస్తే అతని కోసం తానే స్వయంగా వంట చేస్తానని, లేకుంటే తనకిష్టమైన రైస్ రాజ్మానే వండి ప్రభాస్కు తినిపిస్తానంటూ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.